అవర్ నెక్స్ట్ క్లాస్ లీఫో ప్రాబ్లంలో లీఫో మెథడ్లో సెకండ్ ప్రాబ్లమ్ని చూద్దాం. ఇది కూడా మీకు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫీఫోలో మనం సెకండ్ ప్రాబ్లం ఏదైతే చేసామో సేమ్ ప్రాబ్లం నేను ఏం చేస్తున్నానంటే లీఫో మెథడ్కి అప్లై చేస్తున్నాను. లీఫో మెథడ్లో ఫస్ట్ మనకి ఏముంది, ఓపెనింగ్ స్టాక్ ఉంది. ఓపెనింగ్ స్టాక్ ఎప్పుడు కూడా మనం ఏం చేస్తాము, పర్చేస్ చేసినట్టు కానీ లేదా ఇష్యూ చేసినట్టు కానీ క్యాలిక్యులేట్ చేయకుండా డైరెక్ట్గా స్టోరేజ్లో వేసుకుంటాం. కాబట్టి డేట్ ఏంటి, మార్చ్ 1. March 1st. Opening balance. పర్చేస్కి సంబంధించిన ఐటమ్ కాదు, అలానే ఇష్యూస్కి సంబంధించింది కూడా కాదు. కాబట్టి డైరెక్ట్గా ఎక్కడ వేసుకోవాలి, స్టోరేజ్లో వేసుకోవాలి. సో స్టోరేజ్లో వేసుకునే ముందు ఏం చేస్తున్నాము, టోటల్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి. సో టోటల్గా మన దగ్గర 500 యూనిట్స్ ఉన్నాయి. ఒక్కొక్క యూనిట్ కాస్ట్ వచ్చేసి 4 రూపీస్. కాబట్టి టోటల్ అమౌంట్ మన దగ్గర 2000 రూపీస్ ఉంది. ఓకేనా. సెకండ్ డే. సో మార్చ్ 1 అని చెప్పాం. మార్చ్ 1లో మనం స్టాక్ని ఓపెన్ చేస్తున్నాం. అలానే నెక్స్ట్ మార్చ్. సో ఇక్కడ నెక్స్ట్ జారీలో ఉన్నది మార్చ్ 4. సో మార్చ్ 4 మనకి ఇష్యూస్ అనేవి ఉన్నాయి. కాబట్టి డే 1 కంప్లీట్ చేసాం. ఇప్పుడు మనం డే 4ని కంప్లీట్ చేయాలి. సో మార్చ్ 4 మనకి ఇష్యూస్ ఉన్నాయి. సో జారీలు కాబట్టి పర్చేస్కి సంబంధం లేదు. ఎన్ని యూనిట్స్ ఇష్యూ చేస్తున్నామంటే 200 యూనిట్స్ ఇష్యూ చేస్తున్నాం. ఇక్కడ యూనిట్ కాస్ట్ ఎంత ఉందండి, 4 రూపీస్. కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకి 800. సో ఇప్పుడు 500లోంచి 200 తీసేస్తే రిమైనింగ్ 300. ఇది 1200. ఇది నెక్స్ట్ డే మనకి మార్చ్ 5th. 5th మార్చ్ని మనం ఏం చేసాము, సెల్లర్ దగ్గర నుంచి గూడ్స్ రిసీవ్ చేసుకున్నాం. కాబట్టి పర్చేజెస్. ఎన్ని యూనిట్స్ పర్చేస్ చేసామంటే 200 యూనిట్స్, ఈచ్ కాస్ట్ 4.25. సో టోటల్ కాస్ట్ 850. వేసేసాం కాబట్టి జారీలో బ్లాంక్ పెట్టుకుంటాం. ప్రీవియస్ డేలో ఏ బ్యాలెన్స్ అయితే ఉందో ఆ బ్యాలెన్స్ని కాపీ చేసుకుంటాం. అలాగే ప్రెజెంట్ డేలో ఉన్న బ్యాలెన్స్. సో 3 days అయిపోయింది. 3 daysని క్లోజ్ చేసేద్దాం. నెక్స్ట్ మనకి డే 5 కంప్లీట్ అయిపోయింది. 5 తర్వాత కంటిన్యూషన్ ఉన్న డేట్ 10th ఎందులో ఉంది అంటే ఇష్యూస్లో ఉంది. ఎన్ని యూనిట్స్ ఇష్యూ చేసాం, 400 యూనిట్స్ని ఇష్యూ చేసాం. కాబట్టి 10thకి వచ్చేయండి. ఫోర్ 100 యూనిట్స్ని ఇష్యూ చేసేటప్పుడు ఇక్కడ మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం యూస్ చేసేది లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో ఇక్కడ బిఫోర్ డే క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంది కదా, దీంట్లో లాస్ట్ ఏ మెటీరియల్ ఉందో ఫస్ట్ దాన్నే పంపించేయండి. 200 యూనిట్స్ ఇంటూ 4 రూపీస్ 25 పైసా అంటే
850 రూపీస్. దాని కంటిన్యూషన్ ఉన్నది 300. సో 300లో మనకు కావాల్సింది 200 యూనిట్స్ మాత్రమే. 8. సో ఇప్పుడు 2 ఇష్యూ చేస్తాం కదా, 2 క్లోజ్ అయిపోయింది. 3లో ఇంకెంత మిగిలింది మన దగ్గర? 100. కాస్ట్ ఎంత? 4, అంటే 400. ఇది మనకి పర్ఫెక్ట్ బ్యాలెన్స్. సో మనం యూజ్ చేసేది లాస్ట్ అండ్ ఫస్ట్ ఆర్డర్ కాబట్టి ఏం చేసాం, ఫస్ట్ డిసెండింగ్ ఆర్డర్లో ఫస్ట్ ఏదైతే ఉందో, అంటే కింద నుంచి పైకి వెళ్తున్నప్పుడు కింద ఫస్ట్ ఏదైతే ఉందో దాన్నే మనం ఇష్యూ చేయాలి. ఇది సరిపోకపోతే అప్పుడు దాని పైన ఉన్న మెటీరియల్కి వెళ్తాం. ఇది సరిపోతే ప్రాబ్లం లేదు, సరిపోకపోతే దానిపైన, అది సరిపోకపోతే ఇంకొంచెం పైన, అలా ఒకదాన్ని ఒకటి యాడ్ చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. నెక్స్ట్ Day 12 purchases 150 units, each unit 4 rupees 10 paisa. Day 12. సో ఇక్కడతో Day 12 కూడా క్లోజ్ చేస్తాం. సో 12 తర్వాత మనకి పర్చేజెస్లో 20 ఉంది. ఇది కరెక్టో కాదో చూద్దాం. ఓకే, 12 తర్వాత కంటిన్యూషన్ 15 ఉంది. 15లో ఇష్యూస్ ఉన్నాయి. 15లో మనం 100 యూనిట్స్ని ఇష్యూ చేసాం. పర్చేజెస్లో రాదు కాబట్టి నిలిపెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ ఎన్ని యూనిట్స్ ఇష్యూ చేసాము అంటే 100 యూనిట్స్, ఈచ్ కాస్ట్ 4 rupees 10 paisa, అంటే 410. ఇంకా స్టార్టింగ్లో 100 యూనిట్స్ అలాగే ఉండిపోయినాయి. ఇప్పుడు 50 యూనిట్స్. సో ఇది 15th ఉన్న ఆన్సర్. దీని కంటిన్యూషన్ డేట్ 15 తర్వాత అగైన్ 19 ఒకటి ఉంది. లైన్ తర్వాత డ్రా చేస్తాను. 19th కూడా ఇష్యూస్. 19th ఎన్ని యూనిట్స్ ఇష్యూ చేసామండి? 100 యూనిట్స్ ఇష్యూ చేసాం. సో మనం 100 తీసుకోవాలంటే ఫస్ట్ కింద ఉన్న 50 పంపించేయండి. నెక్స్ట్ పైన ఉన్న 50. సో ఇప్పుడు ఈ 50 క్లోజ్ అయిపోయినాయి. ఇంక రిమైనింగ్ 50 × 4 200. ఒకసారి లైన్ డ్రా చేసి అప్పుడు చూద్దాం, క్లియర్గా తెలుస్తుంది. ఓకే, చూసారు కదా. సో ఇక్కడ మనం 100 యూనిట్స్ ఇష్యూ చేయాలి. 100 ఇష్యూ చేయాలి అంటే లాస్ట్ మెటీరియల్లో 100 ఉందో లేదో చూడండి. లేదు, ఎంత ఉంది? 50నే ఉంది. కాబట్టి ఫస్ట్ 50 ఇచ్చేసాం. 50 ఇచ్చేగా రిమైనింగ్ ఎంత బ్యాలెన్స్ మిగిలిపోయింది? మనకి 50 మిగిలింది. సో దీనిపైన ఏదైతే ఉందో దాన్ని ట్రాన్స్ఫర్ చేయండి. అంటే 100 యూనిట్స్ ఉన్నాయి. ఈ 100 యూనిట్స్లో నుంచి మనకు కావాల్సిన 50 ట్రాన్స్ఫర్ చేయగా మిగిలింది 50 యూనిట్స్. ఇది ఏ డే అంటుంటే 19th. 19 తర్వాత ఉన్న డేట్ మనకి 20ని మనం 300 యూనిట్స్ని పర్చేస్ చేసాం. $300 యూనిట్స్ పర్చేస్ చేసాం.
ఒక్కొక్క యూనిట్ కాస్ట్ ₹4.50, టోటల్ మనకి 1350. సో డే 20 కంప్లీట్ అయిపోయింది. డే 20 తర్వాత ఇంకేముంది, నెక్స్ట్ డేట్ వచ్చేసి మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్ 25th ఉంది. 25th పర్చేసెస్ యాడ్ చేసేద్దాం. ₹400 యూనిట్స్ పర్చేస్ చేశాను. ఒక్కొక్క యూనిట్ కాస్ట్ ₹4, 4 4 1600. సో ఇష్యూస్లో ఏం లేవు. పైన ఉన్నవన్నీ యాజ్ ఇట్ ఈస్ దించేసుకోండి. 50, ₹4, 200, 300 యూనిట్స్ ₹4.50, 1350. ఇందులో మిగిలిపోయిన 400 యూనిట్స్ ₹4, 1600. సో ఇది, సో ఇక్కడ మనకి ప్లేస్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి దీన్ని నెక్స్ట్ పేజ్లో చూద్దాం. సో నెక్స్ట్ కంటిన్యూషన్ పేజ్లో టేబుల్ డ్రా చేశాను, హెడ్డింగ్స్ పెట్టుకుందాం. సో 2 అయిపోయినాయి. లాస్ట్లో మిగిలింది ఏంటి మనకి 26 and 30. March 26, 30 రెండు కూడా ఇష్యూస్. సో పర్చేసెస్ను నిలబెట్టేసుకోండి. ఎన్ని యూనిట్స్ అంటే 200, 250. యూనిట్స్ అండ్ 250 యూనిట్స్. సో ఇది చేయాలి అంటే ఫస్ట్ మనం ఫస్ట్ షీట్ని దిగుదాం. ఫస్ట్ షీట్ని బేస్ చేసుకొని సో ఎంతెంత మెటీరియల్ మిగిలిపోయింది అనేది చూడాలి కదా. సో ఇక్కడ మనకి 200 యూనిట్స్ కావాలి. సో 200 యూనిట్స్ కావాలంటే ఫస్ట్ ఏం చేయాలండి, లాస్ట్లో ఉన్న 400లోంచి ఇచ్చేయండి. ₹4, 800 ఇచ్చేసాం. సో 50 యూనిట్స్ కామన్గా మిగిలిపోయినాయి. 300 యూనిట్స్ కూడా కామన్గా మిగిలినాయి. కానీ 400లో 200 ఇచ్చేసాం కాబట్టి ఇంకా 200 ఉంది. నెక్స్ట్ దాంట్లో ఎంత అడిగారు, 250 అడిగారు. సో ఫస్ట్ లాస్ట్లో ఉన్న 200 ₹4కి, ఇంకా రిమైనింగ్ 300లోంచి ఇవ్వాలి. 50 × 4.50 అంటే 225. సో స్టార్టింగ్లో మిగిలిపోయిన 50 యూనిట్స్, 300లో ఇంకెంత మిగిలింది మనకి, 250 యూనిట్స్ మిగిలినాయి. ఎందుకంటే ఈ 200 ఆల్రెడీ ఇష్యూ చేస్తాం కాబట్టి. సో టోటల్ మన దగ్గర ఉన్న యూనిట్స్ 300. ఓకే, ఒకసారి క్లియర్గా మళ్ళీ చూద్దాం. బిఫోర్ 2 days అంటే 20న 25న కూడా మనం మెటీరియల్ని పర్చేస్ చేసాము. ఈ పర్చేస్ చేసిన మెటీరియల్ని మనం యూజ్ చేయలేదు కాబట్టి లాస్ట్లో క్లోజింగ్ యాజ్ ఇట్ ఈజ్ వేసుకున్నాం. వేసుకున్న తర్వాత ఏం చేసాం, వాటి కంటిన్యూషన్ డేట్స్ అయిన 26 and 30లో మనం ట్రాన్సాక్షన్స్ అనేవి చేయడం జరిగింది. అవి ఏంటి అంటే మెటీరియల్స్ని ఇష్యూ చేసాం.
ఇష్యూ చేస్తున్నాం కాబట్టి పర్చేసెస్లో మనకి ఎలాంటి ట్రాన్సాక్షన్స్ అనేవి ఉండవు. కాబట్టి ఏం చేస్తాం, బ్లాంక్ పెట్టుకుంటాం. నెక్స్ట్ కంటిన్యూషన్, మనం ఇష్యూ చేసింది మెటీరియల్ కాబట్టి ఇష్యూస్లో 26 మనం 200 మెటీరియల్స్ని ఇష్యూ చేసాం. సో 200 ఇష్యూ చేసేటప్పుడు ఇది లాస్ట్ అండ్ ఫస్ట్ అవుట్ కాబట్టి లాస్ట్లో మనకి ఏ మెటీరియల్ ఉంది, 400 మెటీరియల్ ఉంది. ఇది మనకి కంప్లీట్ సరిపోయేటంతా ఉంది కాబట్టి 400లోంచి 200 మెటీరియల్స్ని ఇచ్చేయండి. ఇచ్చేస్తే మనకి ఎంత ఉంది, ఇంకా స్టార్టింగ్లో మిగిలిపోయిన 50, కామన్గా 300, మరి 400 200 పంపించేస్తాం కాబట్టి రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది, 200 ఉంటుంది. సో ఇవి 26 ఎండింగ్లో ఉన్నవి. 26 ఎండ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి ఏ డే స్టార్ట్ అయింది, మార్చ్ 30 స్టార్ట్ అయింది. మార్చ్ 30 కూడా మనం ఏం చేసాం, యాస్టీస్ మెటీరియల్స్ని ఇష్యూ చేసాం కాబట్టి కామన్గా ఇప్పుడు ఏం చేస్తాము, 250 యూనిట్స్ ఇష్యూ చేసాం. 250 యూనిట్స్ ఇష్యూ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ మనకి 250 కంప్లీట్గా ఉందా లేదా చూద్దాం. లేదు, కానీ ఎంత ఉంది, 200 ఉన్నాయి కాబట్టి ఫస్ట్ 200 ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మనకి రిమైనింగ్ ఎంత బ్యాలెన్స్ కావాలి, 50. సో 200 క్లోజ్ అయిపోయింది కాబట్టి దానిపైన ఉన్న దాంట్లో తీసుకుంటాం. దానిపైన మనకి 300 ఉంది, 300లోంచి 50 ట్రాన్స్ఫర్ చేయగా ఇంకెంత మిగిలింది, 250 యూనిట్స్ మిగిలింది. ఇది మనకి లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో లాస్ట్ అండ్ ఫస్ట్ అవుట్ ఎప్పుడు కూడా కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, కానీ అదేం చేయాలి, మనం ఎప్పుడు కూడా బ్యాలెన్స్ వేసేటప్పుడు దాన్ని బిఫోర్ డే ఏ అమౌంట్స్ అయితే ఉన్నాయో, సో స్టోరేజ్లో బిఫోర్ డేట్స్లో ఏ బ్యాలెన్స్ అయితే ఉందో ఆ బ్యాలెన్స్ని బేస్ చేసుకొని కనుక మనం ట్రాన్స్ఫర్ చేసినట్లయితే ఖచ్చితంగా మనకి పర్ఫెక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది. ఇంకొకసారి క్వశ్చన్ నుంచి చూద్దాం. సో ఒక పర్టికులర్ కంపెనీకి సంబంధించిన పర్చేజెస్ అండ్ ఇష్యూస్ మనకి ఇచ్చారు. సారీ, సో ఇది మనకి ప్రిపేర్ చేయమన్న మెథడ్, LIFO మెథడ్. ప్రతిదానికి కామన్గా రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ మనకి హెడ్డింగ్స్ అనేవి ఉంటాయి. దాన్ని బేస్ చేసుకొని మనం మిగతా వాటికి హెడ్డింగ్స్ అనేవి ఇంక్లూడ్ చేస్తాం. సో మనం చేసేది LIFO మెథడ్, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో కాబట్టి ఎప్పుడు మెటీరియల్ని ఇష్యూ చేసినా బిఫోర్ డేలో లాస్ట్ ఏ మెటీరియల్ అయితే ఉంటుందో దాని నుంచి ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుంది. ఇన్ కేస్ అది సరిపోకపోతే దాన్ని పైన ఉన్న మెటీరియల్కి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తాం, కానీ ఏం చేస్తాం, మ్యాక్సిమం లాస్ట్లో ఉన్నదాన్ని ఎక్కువ చూడడం జరుగుతుంది. ఓకే, కావాలి అనుకుంటే మీకు బ్యాలెన్స్ కరెక్ట్గా వచ్చిందో లేదో తెలియాలి అనుకుంటే పర్చేజ్లో ఉన్న యూనిట్స్ని ఇష్యూలో ఉన్న యూనిట్స్ని కంపేర్ చేసుకోండి. దాన్ని బట్టి మీకు వచ్చే ఆన్సర్ కరెక్ట్ ఆర్ రాంగ్ అనేది క్లియర్గా తెలుస్తుంది. సో ఇది మనకి ప్రాబ్లం నెంబర్ 2. ఓకేనా, థ్యాంక్ యూ.